చాలామంది అంటే ఇప్పుడు లాస్ట్ 3-4 మంత్స్‌గా చూసుకుంటే మాన్సూన్ సీజన్ అయిపోయి వింటర్ సీజన్‌లోకి ఎంటర్ అయ్యాము. సో, నార్మల్‌గా ఒక ఫీవర్ అనేది వచ్చింది అంటే డెఫినెట్‌గా ఏదో ఒక యాంటిజెన్ అంటే అది బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ రావటం వల్లనే అవి మనకి ఫీవర్‌లు వస్తాయని అనుకుంటాం. సో, దానివల్ల ఏంటంటే బాడీలో ఉన్న థర్మోస్టాట్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది టెంపరేచర్స్‌ని. కానీ దానికి మించి ఉండి అది తట్టుకోలేకపోతుంది అంటేనే అది ఫీవర్ లాగా బయటకు వస్తుందనమాట. ఇవి రావడానికి పైరోకీన్స్ అని కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ పైరోకీన్స్ అనేది ఎక్కువైపోతే దానివల్ల వస్తుంది. ఇది ఒక రియాక్షన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. సో, మనకి మామూలుగా ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, అది దేనివల్ల వచ్చిందని చూసుకుంటాము. దాదాపు ఈ ఈ 2-3 మంత్స్ సీజన్ లాగా తీసుకుంటే కనుక ఎక్కువ వరకు బ్యాక్టీరియా కన్నా కూడా వైరల్ లక్షణాలు అంటే వైరల్ కాజెసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో, ఆ వైరస్ మీద వచ్చే జ్వరాలు ఎట్లా ఉంటాయంటే రెండో రోజో మూడో రోజు వరకు ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది ఒకరోజు ఒక పూటే వచ్చింది సార్ నాకు జ్వరం అనేసి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్న థర్మోస్టాట్ ఎబిలిటీ ఆఫ్ కంట్రోలింగ్ ఫీవర్ అనేది అక్కడి వరకు ఉంది అని అనుకోవాలన్నమాట. సో, దీంతో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధం ఏం లేదు. నా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది, దానివల్ల నాకు ఒక పూటే వచ్చింది జ్వరం ఉంది అనుకోవటం కరెక్ట్ కాదు. అదేంటంటే వచ్చిన పద్ధతి ఎట్లయితే వచ్చిందో, వచ్చిన ఇంట్రూజన్ ఎట్లయితే వచ్చిందో బాడీలోకి, దానివల్ల ఆ టైం పీరియడ్ ఆఫ్ ఫీవర్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే జ్వరం వస్తుంది, దాని గురించి అన్నట్టుగా ట్యాబ్లెట్లు, పారాసెటమాల్, ఆస్పిరిన్లు ఇవి వేసుకున్నాను అని చెప్తారు, దాని మీద తగ్గిపోయింది అని అంటారు. కొంతమంది నేను ట్యాబ్లెట్లు కూడా వాడలేదు, దాని అంతటా అదే తగ్గిపోయింది, ఒక పూట వచ్చింది 2 పూటలు వచ్చింది అని అంటారు. మళ్ళీ ఒక 2-3 రోజులు అయిపోయాక వేడిగా అనిపిస్తుంది, ఒళ్ళంతా మంటగా ఉంటుంది, కళ్ళంతా ఎర్రగా అయిపోతున్నాయి, కళ్ళు మంటగా అవుతుంది, మూత్రం వెళ్ళేటప్పుడు మంటగా ఉంటుంది, ఇట్లా మంట టేస్ట్ తెలియట్లేదు, ఇవన్నీ ఏదైతే అంటున్నారో అది ఏంటంటే లాస్ ఆఫ్ విటమిన్స్. మనకి ఎప్పుడైనా ఏదైనా ఫీవర్ అయిందప్పుడు కొన్ని మేజర్ విటమిన్స్ ఏవైతే ఉంటాయో అది ఉండాల్సిన దానికన్నా తక్కువ అయిపోయినప్పుడు, అంటే జీరో అయిపోవు, ఉంటాయి ఇంకా బాడీలో ఉంటాయి, కానీ అవి తక్కువ అయిపోయినప్పుడు డెఫిషియన్సీలోకి వెళ్ళినప్పుడు మనకి లక్షణాలు వస్తాయి. జ్వరం వచ్చాక ఎవరికైనా వెంటనే ఒక రోజో రెండో రోజో ఇలా మాట్లాడుకునేటప్పుడు తినేటప్పుడు నాకు ఏదో అయ్యింది, నోరు చప్పగా ఉంటుంది, ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది, చప్పగా అనిపిస్తుంది, టేస్ట్ తెలియట్లేదు, వాసన రావట్లేదు, ఇవన్నీ ఏంటి అని అంటే ఆ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ వల్లనే, ఏదైతే జ్వరం వచ్చిందో దానివల్ల. సో, బేసిక్గా ఏంటంటే దానికి తగ్గట్టుగా విటమిన్స్ ఏవైతే లాస్ అయిందో ఆ విటమిన్ మెడిసిన్స్ అనేది వేసుకుంటే ఒక రోజు రెండో రోజులోనో అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. ఆ వేడి చేసినట్టుంది అని మనం ఏదైతే అనుకుంటామో అది కూడా విటమిన్ లాస్ వల్లనే. సో, దానికి తగ్గట్టుగా మెడిసిన్ అనేది కరెక్ట్గా తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే కనుక అవేమీ ఉండవు.